ఆజ్కి బాత్ ఓ రాజకీయాలను శాసిస్తున్న ఓ నాయకులారా, ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళడం సమంజసమేనా? కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇవ్వక మళ్ళీ పాత్రలను ఎలా సమర్థిస్తారు? చట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీని నేడు ధిక్కరిస్తుంటే జనాలు మిమ్మల్ని ఏ తప్పుతో కొట్టాలి? అర్థం చేసుకోండి. గత సర్కారు ఇలాంటి తప్పిదాలు చేస్తేనే ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మీరు అవలంబిస్తున్న తీరును చూస్తే పార్టీలు వేరైనా మీరంతా ఒక్క గూటి పక్షులేనని సమాజం నోరెళ్ళబెడుతుంది. రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నీతులు చెప్పుకోవడం మానుకోండి. ఉన్నట్టు చెప్పిన ఇట మంచిగా రాసినాం. రాజకీయ శాస్త్రజ్ఞులు ఇది మాకు అసహ్యం పుడుతుంది. ఒక పార్టీ మీద గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో విలన్ చేస్తున్నాం. మీకు నైతికంగా మీకు మంచిగా అనిపిస్తుందా? అది చాలా నీచమదిగా దాంతగా లేదు అమ్ముకున్నట్టే. మళ్ళా కొత్త నాయకత్వం అవకాశాలు ఇవ్వక మళ్ళీ పాత వాళ్ళనే ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిండు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పదవి చేసిండు. తర్వాత అక్కడి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ కలిసిండు. ఆయన అది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు. రెండవది స్పీకర్ చేసిండు. ఆయన 75 సంవత్సరాలు అయింది. ఇక ఆయన తర్వాత ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి ఉన్నాడు. ఆయన డీసీపీ చైర్మన్గా చేస్తున్నాడు. ఆయన మాజీ. ఇక ఆయన అవకాశాల కోసం కాంగ్రెస్లో ఉంటే ఆయనకు రూట్ మ్యాప్ వేసిండు. ఇక నీకు జెండాలు మోసిన వాళ్ళకేం లేదా? ఎప్పటికీ నీ కుటుంబం చుట్టూ మీ చుట్టూ తిరుగుతున్నా. ఈ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడర్ ఇట్నే చేస్తుంటారు. కార్యకర్తలు ఆలోచించుకోవాలి. మీరు ఇలాంటి వాళ్ళకు ఉడిగం చేయొద్దు. మీకు కూడా ఎథిక్స్ ఉన్నాయి. మీరు మారినట్టు వాళ్ళు రాజకీయ నాయకులు పదవుల కోసం కక్కుర్తి పట్టి గడ్డి తిని మారుతురు. మీరు మారకండి. మీరు ఒక పార్టీకి అంటుపెట్టుకుని ఆ పార్టీకే ఉండండి. ఆ పార్టీకి ఏ పార్టీ అయినా కానీ, అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్, మీరు ఎతికి ఉన్న రోజులు నడుస్తుంది. ఇంకొకసారి వీళ్ళు రాజకీయాలకు వచ్చి మేము ఎమ్మెల్యే ఓటు అడిగినప్పుడు వాళ్ళను ఏ తప్పుతో కొట్టాలన్నారు కదా, ఇక మీరు అర్థం చేసుకోండి. ఏ తప్పుతో కొడతారో ఆ తప్పుతో కొట్టండి అంతే. ఓటు అలాంటి వాళ్ళని దూరం పెట్టేయాలి. ఇక ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెచ్చిన పార్టీనే చెప్పినా ఇంత మాట్లాడినాగా. స్వర్గీయ రాజీవ్ గాంధీ మంచి ఉద్దేశంతో అప్పట్లో ఎవరు పడితే అప్పుడు పార్టీ ఫిరాయింపులు అంటే మారిపోతున్నాడు, గోడ దిగిపోతున్నాడు. ఆ పార్టీలు కలిసి ఈ పార్టీ కలిసి ఆ పార్టీ విసుగు పుట్టి ఆయనకు బాగా ఆలోచించి చట్టాన్ని తెచ్చిన రాజీవ్ గాంధీ ఉన్న 39 మంది ఉన్నారు. 39 మందిలో 2/3 వంతు మంది పార్టీ ఒకేసారి ఫిరాయింపు వేరే పార్టీలో పోతే అది ఓకే అంటే అంతమంది ఒకేసారి పోరుగారు అనే ఉద్దేశంతో ఆయన అట్లా తెచ్చిండ్రు. ఆ ఉద్దేశంతో. కానీ ఇట్లా పోతురు అట్లా మార్చుకున్నారు వీళ్ళు. ఇంకొకటి వేరుగా సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు మనకు. అలా గెలిచిన వాళ్ళకు కూడా కేసీఆర్ ఒంటెది పోగడం ఉన్నాయి, మాకు సరిగా విలువిస్తలేడు అంటే మీరు సపరేట్గా ఉండొచ్చు. అలా ఇప్పుడు 39 మందిలో 1/3 వంతు మంది ఉన్నంటే 13 మంది అలాగే ఉండొచ్చు. ఒక వేరే పార్టీలో కలవకుండా మీరు వేరే పక్షంగా ఉండొచ్చు. అది అంగీకరిస్తుంది కదా. మీరు అట్లా ఉండండి. కానీ కాంగ్రెస్ కలవడం ఏంది? చీదరించుకుంటారు. ఇక స్పీకర్ ఈ నిర్ణయాధికారం స్పీకర్ చేతిలో పెట్టడం దౌర్భాగ్యం. ఈ చట్టం మెయిన్ లొసుగు ఇది. ఫిరాయింపు చేయగానే ఇమీడియట్లీ ఆటోమేటిక్గా పార్టీ పదవి పోవాలి, ఆ ఎమ్మెల్యే పదవి పోవాలి, అన్నీ పోతట్టుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే ఊడాలి. అప్పుడు ఇంకోసారి ఎవడు పార్టీ ఫిరాయింపు చేయడు. ఓ పార్టీ గెలిచి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ పోవడం ఏంది? ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం ఇది! చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఇక దీనికి ఇక స్పీకర్ను వాడుకుంటారు. ఇక ఎందుకంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇక స్పీకర్ను వాడుకుంటాడు. ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి అన్న ఎట్లా చెప్తారో ఆ స్పీకర్ అట్నే ఉంటాడు. ఇక ఇప్పుడు మీరు స్పీకర్ ఔచిత్యం ఉంది, మీ దగ్గర ఔన్నత్యం ఉంటే, మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే స్పీకర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, పార్టీ మారి ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారి వచ్చిండే అతన్ని సభ్యత్వం తీసిపడేయండి, డిస్మిస్ చేయండి, క్వాలిఫికేషన్ లేకుండా చేయండి, క్వాలిఫై కాదన్నట్టు చేయండి. 5 సంవత్సరాలు ఆ టర్మ్ మొత్తం ముగిసే వరకు ఆయన అధికారంలో ఉండకూడదు, ఎమ్మెల్యే పదవిలో ఉండడానికి అర్హుడు కాదు అనేది చేయండి మీరు. అప్పుడు మీకు విలువ పెరుగుతుంది. స్పీకర్ యొక్క విలువ గొప్పతనం పెరుగుతుంది. మీరు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి అనేక భజన చేస్తే స్పీకరు అంతే, దానికి విలువ ఉండదు. స్పీకర్ పదవి అది రాజ్యాంగ పదవి కాదు, అది ఇది ఎమ్మెల్యేలకు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది రాజ్యాంగానికి సంబంధించింది. అది
దానికి విలువ తీసుకురండి. ఏదో తూతు మంత్రంగా రాజీనామా సమర్పిస్తారు వీళ్ళందరూ తూతు మంత్రంగా రాజీనామా సమర్పిస్తే ఇక స్పీకర్ నిర్ణయాధికారం వీళ్ళు చూస్తారు. ఆయన ఏం చేస్తారు, స్పీకర్ ఎట్లా చెప్తే అట్లనే హోల్డ్లో పెడతారు. ఇక మొత్తం 26 మంది అయ్యేదాకా దాన్ని హోల్డ్లో పెట్టి 26 మంది కాగానే వాళ్ళందరినీ పార్టీ ఫిరాయింపు చేసిరు. ఇక వీళ్ళు విలీనమైంది, పార్టీ విలీనమైందని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ చేస్తారు. స్పీకర్ నిర్ణయం అయిపోతుంది, కథం అయిపోతాయి. మీ విలువ ఏమి